జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. మెరుపు కలలు మెరుపు కలలు. ఏయ్ ఆగు. సౌండ్ చెయ్యకండి. వదలు. రేయ్ దాన్ని తీసుకురారా. ఏయ్ వదలు. భలే దొరికావు. ఒక అమ్మాయి తక్కువైంది ఎలా అనుకున్నాను. డైరెక్ట్గా వచ్చి నేనున్నా నిలబడ్డావు. సూపర్. ఓహో అక్కని కాపాడడానికి వచ్చి ఇలా దొరికిపోయావా? సో సాడ్. ఏం చేస్తాం, కొన్నిసార్లు అంతే. మనకు కావాల్సింది దొరకదు, కానీ ఎదుటి వాళ్ళకి కావాల్సింది ఇవ్వాల్సి వస్తుంది. ఏంటి సంయుక్త ఇంకా ఫోన్ చేయలేదు? అక్కడ ఏం జరుగుతుందో ఏంటో ఏం అర్థం కావటం లేదు. టెన్షన్తో ప్రాణం పోయేలా ఉంది. ఆ రత్నమాల ఆంటీని నమ్మినందుకు మొత్తం నాశనం చేసింది. ఎప్పుడు కానీ ఆ యాడ్ బయటకు వచ్చిందంటే ఇంకంతే సంగతులు. బేబీ ఏంటి ఈ టైంలో అలా తిరుగుతుంది? ఇందాక కూడా ఏదో టెన్షన్ పడుతూ ఉంది. ఏమైందని అడిగితే ఏం చెప్పలేదు. ఏమై ఉంటుంది? అసలు పనికి మళ్ళీ యాడ్ ఒప్పుకోకపోయింటే బాగుండు. అనవసరంగా ఇప్పుడు టెన్షన్ పడాల్సి వస్తుంది. ఛ! బేబీ అమ్మని చూస్తుంటే నేనన్నది విన్నట్టుగా ఉంది. ఇప్పుడేం చేయాలి? అమ్మో, నాకు తెలుసు బేబీ, నువ్వేమీ చెప్పకపోయినా నాకు తెలుసు.
నువ్వు నీ కెరీర్ కోసం ఎంతలా తప్పించిపోతున్నావో, ఎంత టెన్షన్ పడుతున్నావో నాకు తెలుసు. కానీ నీకున్న టెన్షన్ వల్ల ఆరోగ్యం పాడవుతుందే తప్ప ప్రయోజనం ఉండదు. పైగా నీలాంటి వాళ్ళు అస్సలు టెన్షన్ పడకూడదు. ఎందుకంటే అది అందం మీద మరింత ప్రభావాన్ని చూపిస్తుంది. అదేం లేదు మామ్, నిద్ర రావటం లేదు, అందుకని ఇలా కాస్త చల్లగాలికొచ్చి రిలాక్స్ అవుతున్నాను. నాకు తెలుసు బేబీ, నేను బాధపడతానని నువ్వెంత కవర్ చేసినా నీ మొహంలో ఉన్న టెన్షన్ని నేను అర్థం చేసుకోగలను. నువ్విలా కష్టపడుతూ టెన్షన్ పడుతుంటే నేనేవి చేయలేకపోతున్నానే అని నాకు చాలా గిల్టీగా ఉంది. బట్ ఏ రోజుకైనా ఈ ప్రపంచం గర్వించదగ్గ అందగత్తమనిపించుకుంటావని నాకు చాలా నమ్మకం ఉంది. సరే, ఎక్కువసేపు ఉండకు. ఇక్కడ అసలే దోమలుంటాయి, అవి చాలా డేంజర్. తొందరగా లోపలికి రా. మామ్ ఇంకా నా కెరియర్ కోసం టెన్షన్ పడుతున్నా అనుకుంటుంది. అసలు విషయం తెలిస్తే గుండాగి చచ్చిపోతుంది. అసలు ఈ సంయుక్త ఎక్కడుంది, ఏం చేస్తుంది? రే పద వెళ్దాం, పదరా. రే చాలా జాగ్రత్తగా ఎవిడెన్స్లన్నీ కలెక్ట్ చేయాలరా. ఏమాత్రం పొరపాటు జరగకూడదు, సరేనా? రా. రేయ్, దీన్ని కూడా వీళ్ళతో పాటు కలిపి తీసుకురండ్రా. రేయ్, తీసుకెళ్ళరా. ఏం చేస్తున్నారా? రే, మీ మరదలరా? తనేంట్రా ఇక్కడుంది? ఈ టైంలో ఎక్కడి కిందకు వచ్చింది? ఛ, అన్నీ ఇలాగే ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. రే, పోలీసులు ఏంట్రా ఇంకా రాలేదు? ఇన్ఫర్మేషన్ ఇచ్చాను రా, 15 minutes అన్నారు అంతే. రేయ్, తీసుకెళ్ళండ్రా. రే పట్టుకో. మెరుపు కలను ఇప్పుడు ఇతను అత్తయ్యకి నేను అక్కడ కనిపించానని జరిగింది మొత్తం చెప్తే అత్తయ్య కంగారు పడుతుంది, అమ్మ గొడవ చేస్తుంది. చెప్పకపోతే బాగుండు. పొద్దున నుంచి ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. ఏంటి సమయం, భోజనం కూడా చేయకుండా మధ్యలో వదిలేసి చెప్పకుండా వెళ్ళిపోయావు? నువ్వు ముందే డ్యూటీ ఉందని చెప్పావు కాబట్టి సరిపోయింది, లేదంటే ఎంత భయం వేసేది. సమయానికి వాసు కూడా లేడు ఇంట్లో. అయినా రాత్రి డ్యూటీలేంటమ్మా? ఎందుకు రాత్రి డ్యూటీ చేయాలి? ఇప్పుడు మనం ఆ విషయం అడిగామనుకో, సంబంధం లేకుండా టాపిక్ డైవర్ట్ చేస్తూ ఏదేదో మాట్లాడుతుంది. నువ్వు ఇలాగే చూస్తూ ఉండు, ఏదో ఒకరోజు పెద్ద సమస్య మన ఇంటి మీదకి తెస్తుంది. నువ్వు ఊరుకోరా, తను నాకు చెప్పే వెళ్ళింది. ఇప్పుడు నువ్వెందుకురా ఇంతలా మాట్లాడుతున్నావు? వెళ్ళి కాళ్ళు చేతులు కడుకురాపో, భోజనం వడ్డిస్తాను. అదేంటి, అక్కడ ఏం జరిగిందో చెప్తాడనుకుంటే ఏదో కవర్ చేస్తున్నాడేంటి? నాకేం వద్దు, నేను బయట తినేశాను. నీ మేన కొడలు కొట్టించు. ఏదో ఘనకార్యం చేయడానికి వెళ్ళింది కదా, బాగా అలసిపోయి ఉంటుంది. పెట్టు.
నా కోడలికి నేనేం వడ్డించాలో నాకు తెలుసులే, నువ్వు వెళ్ళు. ఆ, వీడు బయటున్న ఏవేవో సమస్యల్ని నెత్తిమీద వేసుకుని అక్కడి వాళ్ళకి ఏం కాకుండా కాపాడి ఆ కోపమంతా ఇంటికొచ్చి చూపిస్తాడు. అసలు ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలీదు. నువ్వెళ్ళి కాళ్ళు చేతులు కడుకురామ్మా, భోజనం వడ్డిస్తాను. నాకు ఆకలిగా లేదత్తయ్య, నాకిప్పుడేం వద్దు. అలా అంటే కుదరదు, కొంచెమైనా తినాల్సిందే. నీకోపిక లేకపోతే నేను తినిపిస్తానుగా, నువ్వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొనరా. అత్తయ్య, సంగీత ఎక్కడా? ఇప్పటి వరకు ఎదురు చూసిందమ్మా. నువ్వు రావటం లేట్ అవుతుందని నేనే వెళ్ళి పడుకోమన్నాను. ఇప్పుడే వెళ్ళి పడుకుంది. పాపం పిచ్చిది, నువ్వంటే విపరీతమైన ఇష్టం. సర్లే, నువ్వెళ్ళి కాళ్ళు చేతులు కడుకురాపో, భోజనం వడ్డిస్తాను. ఆర్టిస్ట్కేది? సాధించావు సంయుక్త, నేను అడిగినట్టుగానే హార్డ్ డిస్క్ తీసుకొచ్చావు. వెరీ గుడ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అక్క అక్క, దయచేసి నేను చెప్పిన మాట వినక్క. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. చూడు, నువ్వేదో హార్డ్ డిస్క్ తీసుకొచ్చి ఇచ్చినంత మాత్రాన నిన్నీ మాట వింటాను అనుకోకు. ఎవరేం చెప్పినా నేను చేయాల్సింది చేస్తాను. అది కాదక్క, చూసావుగా ఈరోజు ఎంత ప్రాబ్లం అయిందో. ఈరోజు కనుక ఈ హార్డ్ డిస్క్ మన చేతికి అందకపోయి ఉంటే తెల్లారి దాటితే మన పరిస్థితి ఏమయ్యేదో ఆలోచించు. వెళ్ళిన దగ్గర నేను వాళ్ళకి దొరికిపోయాను. సమయానికి అత్తయ్య వాళ్ళ అబ్బాయి పోలీసులు వచ్చారు కాబట్టి సరిపోయింది. లేదంటే తలుచుకుంటేనే భయంగా ఉంది. ఇప్పుడు ఈ క్లాస్ నాకెందుకు తీసుకుంటున్నావు? నీకు ఏం కాలేదు, నాకు ఏం కాలేదు. హార్డ్ డిస్క్ చేతికొచ్చింది, ఇంకేం కావాలి? అంతా మనం అనుకున్నట్టే జరిగింది కదా. అసలు అక్కడ ఏం జరుగుతుంది? హార్డ్ డిస్క్ అంటున్నారు కానీ అందులో ఏముందో చెప్పడం లేదు. అది కాదక్క, ప్లీజ్ దయచేసి అర్థం చేసుకో. ఇక నుంచైనా నాన్నకిష్టం లేని నీ గోల్ని వదిలే. చూడు, వింటున్నాను కదా అని నీ మాటలతో నా బ్రెయిన్ వాష్ చేయాలని చూడకు, అర్థమవుతుందా? ఏదో అడిగిన చిన్న సహాయం చేశావని నన్ను కంట్రోల్ చేయాలని చూడకు. అనవసరంగా నీ టైం వేస్ట్ చేసుకుంటూ నన్ను మోటివేట్ చేయాలని చూస్తే నో యూస్. నువ్వింకా భోజనం చేయలేదని మీ అత్తయ్య తెగ ఫీల్ అవుతుంది. వెళ్ళి భోజనం చేయి. అక్క, ఇంత జరిగినా అక్కెందుకు పరిస్థితుల్ని అర్థం చేసుకోవడం లేదు. కానీ ఎలాగైనా అక్క నొప్పించి నాన్న ఆశని నెరవేరేలా చేయాలి. హార్డ్ డిస్క్ కోసం రావడం, అక్కడ రౌడీలకు దొరకడం, నేను అడుగుతుంటే అడ్డదిడ్డంగా సమాధానం చెప్పడం, ఇదంతా సౌందర్య కోసం అన్నమాట. తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ప్రాణాల మీదకి తెచ్చుకుంటుంది, నిందలు మోస్తుంది, అవమానాలు భరిస్తుంది. కానీ ఎవరూ తన్ని అర్థం చేసుకోవడం లేదు. ఛ, ఏం మనుషులో ఏంటో. వాసు, అమ్మా, ఇదిగోరా కాఫీ. హాయ్ బావా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అత్తయ్య. అదేంటమ్మా ఈరోజు త్వరగా రెడీ అయిపోయినట్టున్నావు? అవునత్తయ్యా. అక్కేదమ్మా, ఇంకా బయటికే రాలేదు? అక్క ఇంకా నిద్రపోతుంది. నిద్రపోతుందా?
లాస్ట్ టైం మామూలుగా తిట్టినందుకే జ్వరం వచ్చింది. ఇప్పుడు ఏకంగా కొట్టేంత పని చేశాను. మళ్ళీ జ్వరం వచ్చి ఉంటుందా? సరేనమ్మా, నీకు కాఫీ కలుపుకొస్తాను. సరే అమ్మా. అత్తయ్య. అవతల ఆమె నిద్ర లేవలేదంటుంటే సంగీత్తో కాఫీ కలుపుకొస్తా అంటావేంటమ్మా? అసలు తనకి ఎలా ఉందో. వాసు, కాఫీ తాగరా. అత్తయ్య ఏమైంది వీడికి? ఏమో అత్తయ్య. ఒరే వాసు, ఏం కొంచెం వెనక్కి వెళ్ళండి, వెళ్ళండి. ష్. మెరుపు కలను అత్తయ్య, మీరు మీ తమ్ముడికి రాఖీ కడతారు. నేను రాఖీ కట్టడం ఏంటమ్మా? రాఖీ కట్టడానికి నా తమ్ముడి చెయ్యి నా చెయ్యికి అందరంత దూరం వెళ్ళిపోయింది. ఇంకా రాఖీ కట్టే అదృష్టం నాకెక్కడుందమ్మా? మేం కట్టిస్తాం అత్తయ్య. మీరు కట్టిస్తారా? అవునత్తయ్య, కానీ మీరు పని చేయాలి. కళ్ళు మూసుకోండి. పదండి. ఎక్కడికి తీసుకువెళ్తున్నారమ్మా? పదండి, ముందు మీరు పదండి. పదండి అత్తయ్య. అత్తయ్య, కళ్ళు మూసుకునే ఉండాలి. ఉమ్.
తమ్ముడు వచ్చావా? నా కోసం వచ్చావా? తారారే తారే రారే తారారే తారే రారే తారారే తారే రారే రే. అత్తయ్య, అత్తయ్య, అంటే ఇప్పుడు నేను కట్టింది, స్వీట్ తినిపించింది అదంతా మీరు కట్టింది నా చేతికత్తయ్య. అమ్మ సౌమ్యం, ఒక్క క్షణం తమ్ముడొచ్చాడనుకున్నాను. అత్తయ్య, నేను మీ తమ్ముడి ప్రతిరూపం అని మీరు అంటుంటారు కదా. నా ఆలోచనలు, నేను అచ్చం మీ తమ్ముడిలాగే ఉంటానని మురిసిపోతారు కదా. అలాంటప్పుడు నాకు రాఖీ కడితే మీ తమ్ముడికి కట్టినట్టే కదా. అవునమ్మా, అవును. ఇప్పుడు మీ మనస్సు నిండిపోయిందా అత్తయ్య? ఎంత గొప్ప కూతుర్ని కన్న నువ్వు అదృష్టవంతుడివి తమ్ముడు. మెరుపు కలను సౌందర్య ఎదుగుదలని అడ్డుకోవాలని ఎవరు ప్రయత్నించినా ప్రాణాలు తీస్తాను. అత్తయ్య, మీరైనా తనకి నచ్చ చెప్పండి. నిన్న
ఏంటి నిన్న? ఏమైంది నిన్న? ఇప్పుడు యాడ్ బయటకు వచ్చిందంటే నాకు చావు తప్ప మరింకేం మార్గం లేదు. నాకేం అర్థం కావట్లేదు సంయుక్త. ఈ విషయం బయటకు వచ్చేలోపు ఏదో ఒకటి చేయాలి. పాటిస్కేది ఎప్పుడు కానీ ఇది నిన్నటి లిక్కర్ యాడ్ గురించి చెప్పిందంటే ఈ రోజు నుండి నేను బయటికి వెళ్ళడానికి మమ్మీ ఒప్పుకోదు. అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా చూస్తావేంటి? చెప్పు. ఏమైందమ్మా? నిన్న ఏం జరిగింది? నేను వస్తుంటే చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది. అది చూసిన తర్వాత నుంచి ఎవరైనా బయటికి వెళ్తున్నారంటే భయంగా ఉంటుంది. ఆ భయం ఒక్క సౌందర్య విషయంలోనేనా, లేక అందరి విషయాల్లో కూడా ఉందా? అయినా జరుగుతున్న యాక్సిడెంట్ల గురించి ఆలోచిస్తే ఎవ్వరూ బయటికి వెళ్ళలేరు. చూడండి, ఎవ్వరైనా సరే మళ్ళీ నాకు దగ్గర కావాలన్నా, నన్ను ఆప్యాయంగా అమ్మ అని పిలవాలన్నా ముందు చేసిన తప్పుని తెలుసుకొని ఆయన ఉన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళమో, సొసైటీలో మనకి ఎంత మర్యాద ఉండేదో అదంతా ఎవరి వల్ల కోల్పోయామో మళ్ళీ వాళ్ళు దాన్ని బిల్డ్ చేయాలి. అలాగే సౌందర్య కెరీర్ని నిలబెట్టాలి. అప్పుడు నన్ను అమ్మ అనే అర్హతని పొందుతారు. అంతవరకు ఇంకోసారి మా విషయాల్లో తలదూర్చొద్దు. అర్థమైతే సరే, అర్థం కాకపోతే అర్థమైన వాళ్ళు అర్థం కాని వాళ్ళకి చెప్పండి. రా సౌందర్య. అమ్మా సంయు. అక్క, అంటే నిన్న బయటకొచ్చింది సౌందర్య కోసమా? అందుకే ఈరోజు సౌందర్య విషయంలో అంత కంగారు పడుతుందా? ఏంటమ్మా ఇది? ఆవిడంతలా కోపంతో ఊగిపోతూ మాట్లాడుతూ ఏ కన్న తల్లి పెట్టని ఆంక్షలు పెడుతూ ఉంటే నీ మేనకోడలు ఏం సమాధానం చెప్పకుండా ఎందుకుంటుంది? వాళ్ళు కాదనుకున్నా వాళ్ళు నాకు అమ్మ, అక్క. అలాంటి వాళ్ళకి ఎదురు తిరిగి ఏమని సమాధానం చెప్పాలి? నేను అలా ఎదురు సమాధానం చెప్తే వాళ్ళు తట్టుకుంటారా? నాకు వాళ్ళ మీదున్న ప్రేమ ముందు అమ్మ అరుపులు, కండిషన్స్ నన్ను పెద్దగా బాధించవు. ప్రేమ ఉంది అంటే దాని అర్థం ఎదుటి వాళ్ళు ఏమన్నా భరించడం కాదు. ఒకవేళ వాళ్ళు తప్పుడు దారిలో వెళ్తూ ఉంటే వాళ్ళని హెచ్చరించి, వినకపోతే బెదిరించైనా వాళ్ళని కాపాడుకోవడం ప్రేమ అంటే.
అంతేకాని వాళ్ళు అంటూ ఉంటే నేను పడుతూ ఉంటానంటే అది ప్రేమ కాదు, మూర్ఖత్వం అవుతుంది. మీ అమ్మకి నీ మీద కోపం వచ్చి అరిస్తే నువ్వు అలాగే ఎదురు తిరుగుతూ ఉంటావా? అమ్మకి కోపం వచ్చింది అంటే అది నేను చేసే పనుల వల్ల అయి ఉంటుంది, కానీ ఊరికే అమ్మకి కోపం రాదు. ఒకవేళ అమ్మ అనవసరంగా కోప్పన్నా ఏదైనా పొరపాటు పడినా నేను అమ్మకి కారణం చెప్పకుండా ఉండను. తనకు అర్థమయ్యేలా చెప్తాను. తను అర్థం చేసుకుంటుంది. ఆ అండర్స్టాండింగ్ మీ అమ్మలో లేదు కాబట్టే ఇలా అవుతుంది. అది నువ్వు తెలుసుకుంటే మంచిది. వాడి మాటలేం పట్టించుకోకమ్మా. నిన్ను వాళ్ళు అపార్థం చేసుకుంటున్నారన్న కోపంలో వాడేదో వాడి మనసుకి నచ్చింది మాట్లాడి వెళ్తున్నాడు. లేదత్తయ్య, మీ అబ్బాయి అన్నదే నిజం. కుటుంబంలో అర్థం చేసుకునే అండర్స్టాండింగ్ ఉంటే మనకేది మంచి ఏది చెడు అనే సలహాలిచ్చే పరిస్థితి రాదు కదా. అలా వచ్చిందంటే అండర్స్టాండింగ్ లేనట్టే కదా. సమయం పదమ్మా, టిఫిన్ చేద్దు గాని రా రా. హాయ్ డాడ్. డాడ్. డాడ్నే. రే, నేనేం చెప్పాను, నువ్వేం చేశావు? నా తర్వాత పొజిషన్ నీదే అంటూ రెడీ చేస్తుంటే నువ్వు ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తుంటే ఎలారా? కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదా? డాడ్, నేను పక్క ప్లాన్తోనే ఉన్నాను, కానీ ఆ జర్నలిస్ట్ వసంత్ గాడి ఇదంతా చేశాడు. నేను నీకు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, వాడసలే డేంజరస్ అని. విన్నావా? వెళ్ళేదే. నువ్వు చెయ్యాలనుకున్నదే చేస్తావు. ఎందుకురా నాకు టెన్షన్ బీపీ పెంచుతావు? హలో, ఉన్నారు సార్. మీకు హైకమాండ్ నుంచి ఫోన్ సార్. సార్ అలాంటిదేం లేదు సార్. అదంతా ప్రతిపక్షాల కుట్ర సార్. ఏంటండి అందరు కథలు చెప్పినట్టు నాకు చెప్తున్నారు? మీ అబ్బాయికి టికెట్ క్యాన్సిల్. మెరుపు కలను ఏంటే ఇంకా రాలేదు? తొందరగా రమ్మని చెప్పానే, ఈ పాటికి వస్తూ ఉంటాడు. సరే, నాకు అర్జెంటుగా వర్క్ ఉంది, నేను వెళ్తాను. హాయ్ సంయుక్త, ఏంటి సడన్గా కలవాలని కాల్ చేసావు? వీడొచ్చాడేంటి? అంతేలే, మళ్ళీ ఈవిడ గారికి ఏదో సమస్య వచ్చుంటుంది, దాన్ని చెప్పుకోవడానికి పిలుచుంటుంది. నేనే పిచ్చోళ్ళ మామయ్య కుటుంబం బాధ్యత తీసుకుందామని అనవసరమైన పిచ్చ ఆలోచనలు చేశాను. ఎవరికి వారు క్లియర్గా ఉన్నారు. నేను మా అమ్మే క్లారిటీ లేకుండా ఉన్నాం. ఏంటి చూస్తుంటే ఏదో పెద్ద ప్లాన్ వేసినట్టే ఉన్నారు. ప్రణయ్, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని పిలిచాను. చెప్పు సంయు, విషయం ఏదైనా ప్రాబ్లం లేదు. ప్రణయ్, నీకు గుర్తుంది కదా, నాన్నగారు ఉన్నప్పుడు నీ మనసులో మాట చెప్పావు, నన్ను ఇష్టపడుతున్నానని, పెళ్లి చేసుకుంటాను అని అడిగావు. ఓహో, ఏంటి సడన్గా ఈవిడ పెళ్లి టాపిక్ తీసుకొస్తోంది? కానీ ఆ రోజున్న పరిస్థితుల్లో నాకు కొంత సమయం కావాలని అడిగాను. కానీ ఇప్పుడు పరిస్థితులు పెళ్లి వైపు అడుగులు వేసేలా ఉన్నాయి. ఇప్పుడు నిర్ణయం నీ చేతుల్లో ఉంది ప్రణయ్. సంయు,
అదేంటంటే ప్రణయ్, నేను నీకు ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నేను మాత్రమే మీ ఇంటికి రాను. నాతో పాటు నా ఫ్యామిలీ అంటే అమ్మ, అక్క, చెల్లి వీళ్ళందరూ నాతో పాటే ఉంటారు. ఈ నిర్ణయంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. పెళ్లి చేసుకుందామని అడుగుతూ ఇన్ని కండిషన్స్ పెడుతుందేంటా అని అనుకుంటున్నావా? ప్రెజెంట్ నేను పెళ్లి చేసుకునే మూడ్లో లేకపోయినా చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కకి పెళ్లి చేసి పంపించి మా చెల్లిని మంచి సింగర్ని చేసేంత వరకు నాకు వాళ్లే ప్రయారిటీ. అది నా బాధ్యత. ఆ బాధ్యతని వదిలేసి నేను నీతో రాలేను. అలా వస్తే నేను స్వార్థపర్రాలనవుతాను. ముందు నాకు నా బాధ్యతలు, ఆ తర్వాతే నా పర్సనల్ లైఫ్. దీనికి నువ్వు ఒప్పుకుంటేనే మన పెళ్లి జరుగుతుంది ప్రణయ్. ఇందులో నీకెలాంటి అభ్యంతరం ఉన్నా చెప్పు ప్రణయ్. ఎందుకంటే పెళ్ళంటే జీవితాంతం కలిసి నడిచే ప్రయాణం. ఆ ప్రయాణంలో అలకలు, చిన్న చిన్న గొడవలొచ్చినా పర్వాలేదు, కానీ మనస్పర్ధలు రాకూడదు. నీకున్న డబ్బు, మీ నాన్న పలుకుబడితో నిన్ను పెళ్లి చేసుకుంటే లైఫ్ సెట్ అయిపోద్ది అనుకున్నాను. మీ నాన్నకి పరపతి పోల్చి చూస్తే ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకోవటమే దండగా అనుకుంటే నీకు తోడు ఆ మంద కూడా వస్తుందా? అయినా నీలాంటి మల్లె పువ్వును వాడుకుంటాను గాని పెళ్ళెందుకు చేసుకుంటాను? పెళ్లి చేసుకుంటానని నమ్మించి నా అవసరం తీర్చుకున్నాక నాలోని అసలు ప్రణయిని నీకు పరిచయం చేస్తాను. ఏంటి ప్రణయ్ ఆలోచిస్తున్నావు? ఒకవేళ నేను పెట్టిన కండిషన్కి నీకు ఇష్టం లేదంటే వద్దులే. ఎందుకంటే ఇది ఒక్క రోజుతో పోయే బంధం కాదు కదా. నేను చెప్పిన దానికి నువ్వు ఓకే అంటేనే మనం పెళ్లి చేసుకుందాం. పెళ్ళంటుందేంటి? సరేలే ప్రణయ్, ఇందులో బలవంతం ఏం లేదు. నీకిష్టం అయితేనే. ఇంతేనా సంయు? ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? నీ మంచితనాన్ని, నీ తెలివితేటల్ని, నీ అందాన్ని అన్నిటికీ మించి ఎదుటి వాళ్లను అర్థం చేసుకునే అలవాటును చూసి నేను ఇష్టపడ్డాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అంతేకాని నీ డబ్బులో, నీ ఆస్తులు, అంతస్తులు చూసి కాదు. ఇలాంటి పోరంబోగ్గాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుందా? అసలు తలకే పనిచేస్తుందా లేదా? ఎందుకు ఇలాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటుంది? నువ్వేం కంగారు పడకు సంయు. నువ్వేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నీకు తోడుగా నేనుంటాను సంయు. నీకు నేను, నాకు నువ్వు. ఎంత ధైర్యం వీడికి! మోసం చేస్తాడా వీడు? నిన్ను ఎవరా నువ్వు? అది కాదు, వీడు ఎలాంటోడో నీకు తెలీదు. అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందా? నాకంతా క్లియర్గా అర్థం అవుతుంది, నీకే ఏం అర్థం కావట్లేదు. అందుకే ఇలాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నావు. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. ఏం తెలుసు నీకు? వీడు పెద్ద ఫ్రాడ్ అన్న సంగతి నీకు తెలుసా? అమ్మాయిల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తాడనే సంగతి నీకు తెలుసా? ఏం తెలుసు నీకు? ఇలాంటి చీటర్ని, ఇలాంటి నీచకమైన కుత్తగాన్ని పెళ్లి చేసుకుంటావా? అసలు బుర్ర బుద్ధి ఏమైనా ఉన్నాయా? మాటలు కాస్త మర్యాదగా రానివ్వు. వీడు మర్యాదస్తుడైతే నా మాటలు కూడా మర్యాదగానే వస్తాయి. ఆయన ప్రణయ్ గురించి జడ్జ్ చేయడానికి నీకేం తెలుసు? ప్రణయ్ గురించి తెలుసు, నాకంతా తెలుసు. వీడు నాతో ఛాలెంజ్ చేశాడు. అసలు వీడు నిన్ను ప్రేమించింది నిన్ను చూసి కాదు, నీ వెనుకున్న డబ్బు చూసి, మీ నాన్నకున్న ఐశ్వర్యం చూసి.
కానీ అవన్నీ చేజారిపోయేసరికి విన్ను వీడి ఆవేశం చూస్తుంటే ఈరోజు నన్ను నా జీవితాన్ని నాశనం చేసేలా ఉన్నాడు. ఇంకోసారి అనవసరంగా ప్రణయ్ గురించి మాట్లాడితే సంయుక్త ఆగు. మీ బావ పరిస్థితిని అతని బిహేవియర్ని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఇతను మనసులో ఏదో పెట్టుకుని బయటకు నన్ను బ్యాడ్ చేయాలని ప్రయత్నిస్తున్నాడు. అది కాదు ప్రణయ్. ప్లీజ్ సంయుక్త, నేను చెప్పేది విను. ఇద్దరం కలిసి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ఆ రెండు కుటుంబాలు కూడా సంతోషంగా బతకాలి. అప్పుడే మన కుటుంబానికి ఇచ్చిన విలువ అని అనుకుంటాను. కానీ ఇలా చూస్తుంటే అంతా ఏదో తప్పుగా ఉంది. మీ పావం మనసులో నీ గురించి ఏమనుకుంటున్నాడో తెలియదు, కానీ అనవసరంగా నన్ను నీ ముందు బ్యాట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. మెరుపు కలలు అమ్మా, ఇక్కడ ఎవరికి వారు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఎవరిని మనం ఏమనడానికి లేదు. మనల్ని మనమే చూసుకోవాలమ్మా. నాకేదైనా జరిగితే నువ్వు, నీకేదైనా జరిగితే నేను. మనకి మనమేనమ్మా. మనకెవ్వరూ సహాయం చేయరు, మనల్ని ఎవరూ పట్టించుకోరు. కనీసం ఇప్పటి నుంచైనా నా మాట విని నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా. నీకేమైనా జరిగితే నేను తట్టుకోలేనమ్మా. సారీ అత్తయ్య, అఖిల ప్రవర్తించినందుకు నేను సారీ అడుగుతున్నాను. అమ్మని నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి ప్లీజ్. వాసు, ఏంట్రా ఆ మాటలు? సౌందర్య చేసిన పొరపాటుకి సంయుక్త ఏం చేసిందిరా పాపం? పర్వాలేదు అత్తయ్య, మేం తర్వాత వస్తాము. సంగీత రా. వాసు, అమ్మ తన వాళ్ల కోసం ఎంతగా తాపత్రయపడుతుందో. సౌందర్య అత్తయ్యలు అంతగా దూరంగా ఉంటున్నారు. ఆ విషయం అమ్మకు అర్థం కావడం లేదు. వాళ్ళని బాగా చూసుకోవాలి అన్న ఆలోచనతో ఇబ్బంది పడుతూనే ఉంది. నన్ను క్షమించండి అత్తయ్య, మీ పట్ల అక్కలా ప్రవర్తించుండకూడదు.
అక్క చేసిన తప్పుకు నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. ఏడుస్తున్నావా? ఇప్పుడేమైందేనమ్మా? సౌందర్యకి కాస్త పట్టుదల, పెంకితనం ఎక్కువ. పైగా మీ నాన్న కూడా లేడు. మొదటి సంతానంగా అల్లారు ముద్దుగా గంభీరంగా పెరిగింది. తను కావాలనుకున్నదంతా సొంతం చేసుకుంది. అలాంటిది ఒకేసారి తన ఆశలు, కోరికలు తల్లకిందులయ్యేసరికి కాస్త మొండిగా తయారయ్యింది. తను ఏదో ఒక రోజు అర్థం చేసుకుంటుంది. మీ మంచితనాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను అత్తయ్య. అమ్మ వల్ల, అక్క వల్ల మీరు అవమానాలు పడుతూ శారీరకంగా, మానసికంగా ఏదో ఒక బాధను అనుభవిస్తున్నారు. నాన్న మీదున్న ప్రేమతో, నాన్న పిల్లలవన్న మమకారంతో మీరు భరిస్తూ వస్తున్నారు. ఎందుకత్తయ్య మీకు మేమంటే అంత ప్రేమ? మేము మీకు అవమానం తప్ప ఇంకేమిచ్చామని మీరింత ఆప్యాయత చూపిస్తున్నారు మా మీద. నా తమ్ముడి పిల్లలంటే నా రక్త సంబంధం కదమ్మా. అలా ఎలా మిమ్మల్ని చూసుకోకుండా ఉంటాను? ఏది ఏమైనా సరే మీ నాన్నగారి ఆశయాలను తీర్చేంతవరకు నీకు తోడు, నీడగా ఉంటాను, సహాయం చేస్తాను. ఆలోపు అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సాయంత్రం వాసు అన్న మాటల్ని ఏం పట్టించుకోకమ్మా. నేను చెప్పానుగా, నేనంటే వాడికి విపరీతమైన ప్రేమ. నాకు దెబ్బ తగిలిందనేసరికి వాడు బాధతో మాట్లాడిన మాటలవి. తప్పుగా అనుకోకు. వాడు చాలా మంచోడమ్మా. అమ్మని నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి ప్లీజ్. ఆ సౌందర్య చేసిన పనికి అనవసరంగా బాధపడేలా మాట్లాడినాను. పాపం చాలా బాధపడి ఉంటుంది. పోనీ వెళ్ళి క్షమాపణలు అడుగుదామా? అడిగితే తప్పేంటి? నా వలన తను బాధపడింది కదా. పైగా వాళ్ళ అక్క చేసిన తప్పుకి తను క్షమాపణలు చెప్పింది. అలాంటిది నేనన్న మాటలకు నేను సారీ చెప్పడంలో తప్పే లేదు. నువ్వు ఓకే అంటేనే మనం పెళ్లి చేసుకుందాం. వదలు! అయ్యో వదలు! అది కాదు, వీడు ఎలాంటోడో నీకు తెలీదు. వదలు! వదలు! తన మంచి గురించి వాడు వెధవా అని చెప్పినా అర్థం చేసుకోవడం లేదు. అరే, వాడి వలన రేపేదైనా సమస్య వస్తే ఎవరికి నష్టం? మనకే కదా. అర్థం చేసుకోవడం లేదెందుకు? ఇక్కడేం చేస్తున్నావు?